హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నాతో పాటు నా మిత్రులు మా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రోల్పడికి చెందినటువంటి కందుల బాబురావు గారు ఒక 265 సినిమాల్లో పెద్ద పెద్ద హీరో సినిమాలో నటించినటువంటి బాబురావు గారు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క సినిమా జర్నీ, సినిమా ఇండస్ట్రీలో వారికి ఉన్నటువంటి అనుభవాలు, సినిమా రంగానికి ఎలా వెళ్ళారు అనే దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి బాబురావు గారు. నమస్కారం అండి. మరి మా తిరువురు పక్కన రోల్పడి మీది 2011-10లో ప్రతిరోజు నాకు కనిపించేవారు. ఇక్కడే చాలా వెయిట్ లిఫ్టింగ్లో చాలా గోల్డ్ మెడల్ తీసుకున్నారు. సినిమాలోకి వెళ్తా అన్నానంటే సరే వెళ్ళినాయన అని చెప్పాను. నేను కూడా నాకు కూడా కొద్ది సినిమా ఇంటిస్తుందని. మరి ఊహించిన స్థాయికి మీరు 265 సినిమాల్లో నటించారు. మరి అదేవిధంగా ప్రతి హీరో సినిమాలో ఉన్నారు. చిరంజీవి గారి సినిమాలో కూడా మన చిరంజీవి గారితో డైరెక్ట్ ఫైట్ సీన్. మరి ఇంత సినిమా స్థాయికి మీరు రావడానికి, సినిమా జర్నీ ఇంత తొందరగా ఇంత ముందుకు వెళ్ళడానికి మీ కృషి లేక ఏమన్నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎలా వెళ్ళారు? సినిమాలకు వెళ్ళడానికి ఫస్ట్ మనసులో చాలా కోరిక ఉండేదిలే, కానీ మన బ్యాక్గ్రౌండ్ అంటూ ఎవరు లేవు. ఇండస్ట్రీలో అంటూ ఎటువంటి అధికార పరిచయం ఉన్న వ్యక్తులు లేరు. సో కొద్దిగా నాకంటే ముందు మీరు వెళ్ళారు కాబట్టి కొంత సలహాలు సూచనలు తీసుకున్న మాట వాస్తవమే. కానీ మీరు చెప్పినంత ఇదిగా మీరు ఉన్నంత టైం అంత ఈజీగా ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. 1% సక్సెస్ ఉన్నా కూడా ఏదో యాక్టర్ అవ్వాలి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక రకంగా విలన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. 2012లో మన ఎంట్రీ జరిగింది. హైదరాబాద్కి వెళ్ళటం, చిన్నగా 1-2 ఆఫీసులు తిరగటం, ఏదైనా క్యారెక్టర్ ఏమి సార్ అని అడగటం జరిగింది. మనం కొత్త వ్యక్తులు అవ్వటం వల్ల మీకు ఏం అనుభవం ఉంది, ఎవరితో వచ్చారు, మీరు ఏమైనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారా అని అడిగే ప్రశ్నలు చాలా మొదలైంది. సార్ మీరు ఏం చెప్పినా చేస్తాను, నాకు ఇన్స్టిట్యూట్లో పరిచయం లేదు, మరి ఎటువంటి నేను నేర్చుకోలేదు, ఒక డ్రామా ఆర్టిస్ట్ కాదు. సరే ఎలా మరి ఆర్టిస్ట్ అవుదామని వచ్చి ఏం చేద్దామని వచ్చిన యాక్షన్ రాదు, ఇన్స్టిట్యూట్లో ఏం చేయలేదు, ఎలా వస్తావు ఏంటని. ఏదో సార్ నేను ఏదో కష్టపడి చేయగలను, నమ్మకంతో వచ్చిన నమ్మకంతోనే నేను ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. సరే ఫిజికల్గా మనం నేషనల్, మరి స్టేటు, బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, పురాతనమైన విద్య అంటే మన మల్ల యుద్ధ టైంలో నుంచి ఉన్నటువంటి ఒక కబడ్డీ, అప్పుడు చెడుగుడు ఒకటి నేర్చుకొని దాని నుంచి స్కూల్లో స్పోర్ట్స్, రన్నింగ్, కబడ్డీ ఇవన్నీ నేర్చుకుని అదే అండి శరీరం దారుణ్యంగా ఉంచుకోవడం, స్పోర్ట్స్ మీద నమ్మకారంతో చేసాము. యాక్చువల్లీ మనం డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చాలా కష్టపడి రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ అన్నీ నేర్చుకోవడం జరిగింది. 92లోనే కాలేజ్ ఛాంపియన్, మన అక్కడ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలో కబడ్డీ, అథ్లెటిక్స్ అన్నీ కూడా కాలేజ్ ఛాంపియన్ కొట్టడం జరిగింది. ఒక 2 సెంటీమీటర్స్ షార్టేజ్ అవ్వడం వల్ల మనం డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. బీసీ కులస్ అవ్వడం వల్ల షార్టేజ్ అవ్వడం వల్ల డిపార్ట్మెంట్ రాలేదు. అయినప్పటికీ స్పోర్ట్స్ మాత్రం మర్చిపోలేదు. అయితే బాబురావు గారు, ఫస్ట్ మీకు ఎవరు అవకాశం ఇచ్చారో, మీరు ఫస్ట్ కెమెరా ముందు నిలబడి ఏ సినిమాలు యాక్ట్ చేశారు? ఫస్ట్ మనకి వసంతి అని ఒక సినిమా జరుగుతుంది. మన బ్రహ్మానందం గారు అబ్బాయి హీరో. అతని సినిమాలో ఒక టెర్రరిస్ట్గా ఫిజికల్గా ఉన్నాను కాబట్టి కోఆర్డినేటర్ గారు ఫిజికల్గా బాగున్నామని టెర్రరిస్ట్గా పనికి వస్తామని ఆ గెటప్ చూసి టెర్రరిస్ట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 20 నుంచి 25 రోజుల వరకు టెర్రరిస్ట్ క్యారెక్టర్ ఒక 10 మందిలో ఉంటాం అనమాట. ఫస్ట్ సినిమా అది. అదే టైంలో అత్తారింటి దారిడ పవన్ కళ్యాణ్ జరుగుతుంది. పవర్ సినిమా మన రవితేజ గారు జరుగుతుంది. అదే బాలకృష్ణ గారి సినిమా కూడా లెజెండ్ సింహ జరుగుతుంది. అయినప్పటికీ మనకి ఈ చిన్న సినిమాలో టెర్రరిస్ట్గా 10-20 మందిలో అవకాశం వచ్చింది. దాంట్లో 10-20 మందిలో టెర్రరిస్ట్గా ఒక 20-25 రోజులు చేయడం జరిగింది. ఫస్ట్ స్టాప్. దాంట్లో కోఆర్డినేటర్ గారు మన విజయవాడ వాస్తవమైనటువంటి విజయ్ గారు. ఆ విజయ్ గారు ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా చేశారు. చాలా సినిమాలు కోఆర్డినేటర్ చేయడం ఆయన మనం ఫస్ట్ సెలెక్ట్ చేశారు. బాబురావు గారు, అయితే నేను రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తున్నాను, ప్రతి హీరో సినిమాలో మీరు ఉంటారు. అయితే ఇప్పుడు మీరు కనీసం ఎన్ని సినిమాలు యాక్ట్ చేసి ఉంటారు? నేను ఇప్పుడు దాదాపు 265 సినిమాలు పైన చేశానండి. నేను చిరంజీవి గారి కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్, అందరి కాంబినేషన్లో చేయడం జరిగింది. అయితే ఎక్కువగా మనకు దేవుడు ఇచ్చిన అంటే అమ్మ ఇచ్చిన ఈ దేహదారుఢ్యాన్ని కాపాడుకుంటూ రావడం వల్ల ఒక ఫైటర్గా, ఒక విలన్ బ్యాచ్లో, ఒక విలన్ గ్యాంగ్లో మంచి పరిగెత్తేవాడు కానీ, మంచి ఫైట్ చేసేవాడు, మూమెంట్, యాక్షన్ రియాక్షన్ కానీ
బాగా రావడంతో మనం మొదటి నుంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వడం వల్ల ఈ కబడ్డీ అన్నీ ఆడటం వల్ల ఆ మూమెంట్స్ యాక్షన్ రియాక్షన్స్ అన్ని బాగా తెలిసి హైట్ నుంచి దూకటం, అది ప్రొటెక్షన్ ఇస్తే చాలు కానీ ఎంత పైన 30 అడుగుల నుంచి అయినా దూకటం, స్పార్కింగ్ కాడ అక్కడ దూకటం కానీ అన్ని నేర్చుకుంటాం. త్వరగా అవకాశాలు వచ్చినాయి అన్నమాట ఫైట్స్లో ముందు ఒక విలన్ బ్యాచ్, విలన్ గ్యాంగ్ అట్లా. మరి మీరు వెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది, మరి చాలా సినిమాలు చేశారు, మరి ఆర్థికంగా ఏమైనా పికప్ అయ్యారా? మరి అలాగే ఈ 2024లో ఏమైనా ఏ సినిమాలు చేస్తున్నారు, చేసే సినిమాలు ఏమిటి? మరి ఇక మీరు జీవితంలో సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నట్టేనా, ఇంకా మీరు ఇంకేమైనా సాధించాల్సింది ఉందా? 265 సినిమాలు చేసినప్పటికీ కూడా ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోవడం అనేది జరగలేదు. మనకు వచ్చిన దానికి వాటికి లెవెల్ ఉంది. ఇంతకు మించి మంచి క్యారెక్టర్లు పడడం చేసిన సినిమా కొంచెం హిట్ అయితే, బాబు మీరేం తీసుకున్నారంటే రోజుకు ఒక 20,000 30,000 తీసుకుంటున్నాను అని అంటే, ఆ రకంగా నెలలో 5-10 రోజులు చేసినా కూడా మనం 4 రాళ్ళు వెనక కుదురుతుంది. లేకుంటే ఇదేంటంటే అత్యవసరం దానికి లెవెల్. ఇప్పుడు వరకు వెనక వేసిందంటూ ఏం లేదు. వచ్చినాయి పిల్లల ఖర్చులకు అయిపోయింది, మన ఖర్చులు అయిపోయినాయి. సాఫ్ట్వేర్లు పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్లో ఉండగలిగేది. అలాంటి వాడు మనం ఒట్టి చేతులతో వెళ్ళి అక్కడ నిలబడి 4 రాళ్ళటువంటి చాలా కష్టంతో కూడి పని. అలాగే ఇప్పుడు ఒక 5 సినిమాలు చేస్తున్నాను. 5 సినిమాల్లో 3 సినిమాలు లీడ్ రోల్ 2024 3 మెయిన్ విలన్గా చేస్తున్నాను. లుంగీ రాజా ఒకటి, బకాసుర్ ఒకటి, రంగస్థలం ఒకటి, గాయత్రి ప్రొడక్షన్స్ అని అందులో ఒక లీడ్ క్యారెక్టర్. ఇప్పుడు ప్రజెంట్ రెగ్యులేషన్ ఎంత ఇస్తున్నారు మీకు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో హీరోలకి హీరోయిన్ల కంటే చాలా ఉంటుంది. ఇక మినిమం తీసుకుంటాం 3,000 నుంచి 5,000, 5 నుంచి 10,000 మధ్యలో జరుగుతుంది. వర్కింగ్ డేస్ తక్కువ ఉంది. ఇదే అమౌంట్ 10 రోజులు 15 రోజులు ఉంటే వెనకబడతాయి. ఈ హెవీ కాంపిటీషన్లో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ మనకి ఎంత మాట్లాడినా అంత సార్ ఇంత అయితే మేము వస్తాం కదా అనేటట్టు అంత కాంపిటీషన్ ఉంది ఇండస్ట్రీలో. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, బిజినెస్ మెన్లు, ఇంటికాడ స్తోమతులు లేని అందరూ వచ్చి క్యారెక్టర్లు అడగడం వల్ల. మరి ఈ 3/5 రెగ్యులేషన్ అయినా మీకు వెంటనే ఇస్తారా? వీటికి ఏమైనా బ్రేక్లు పడతాయి? ఇప్పుడు ఒక 1 రోజు షెడ్యూల్ మనం 3 రోజులు చేసిన 3 రోజుల షెడ్యూల్ అప్పుడే వచ్చి లేకపోతే షెడ్యూల్ అయిపోయినవచ్చు. అంటే కొన్ని ప్రొడక్షన్స్ బట్టి ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్ బట్టి స్పాట్ ఇచ్చే ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్ ఈ షెడ్యూల్ అయిపోయాకంటే. పెద్ద సినిమాల్లో కంటే కొద్ది చిన్న సినిమాలే ఎర్లీగా ఇస్తారన్నమాట. ఆ ఇస్తున్న రూపాయలు ముందుగా ఇచ్చేస్తారు. ఏదైనా బ్రేక్ పడితే మాత్రం సినిమా అయిపోయే లోపల ఇచ్చేస్తారు. అందులో ఆ ప్రాబ్లం ఇస్తారు. సినిమా రిలీజ్ చేయాలనుకుంటే కంపల్సరీ కనీసం మంచినీళ్ళు అందించాడు కూడా ₹1 కూడా బ్యాలెన్స్ లేక ఇండస్ట్రీ ఇచ్చేస్తారు. మనం ఛాంబర్లో. మరి మీకు ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు, ఇన్ని సినిమాలు చేశారు, ఇంతమంది హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా తెలుసు కదా, మీకు సడన్గా ఏదైనా హెల్పింగ్ కావాలంటే ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? మీరు అడిగినట్లు ఇంతవరకు ఎవరిని సహాయం అడగలేదు. ఎందుకంటే మనం చేయగలిగి ఉన్నాం. వచ్చిన రూపాయలు సర్దుకోగలగల ఇది ఉంది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఏదైనా అత్యవసరంగా వస్తే ఎవరినన్నా ధైర్యాన్ని అడుగుదామన్న ఆలోచన ఉందలే కానీ మనకు అంత అవసరం రాలేదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అడిగితే ఎవరు కాదన్న ఇండస్ట్రీ చాలా అన్ని ఇండస్ట్రీల కంటే అన్ని లాంగ్వేజ్ల కంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా జాలిపరులు, మంచివాళ్ళు. ప్రతి హీరో కూడా అవసర టైంలో ఈ తుఫాన్ వచ్చిన టైంలో లక్షల కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మన కరోనా అటువంటి టైంలో కూడా చాలా మంది మన ఇండస్ట్రీ నుంచి, మన చిరంజీవి గారు కానీ, ట్రస్ట్ నుంచి కానీ కొన్ని కంపెనీలు కానీ ముందుకు వచ్చేసి ఇండస్ట్రీలో ఆదుకోవడం జరిగింది. నాకంటూ ఏదైనా అవసరం వచ్చాక తప్పనిసరిగా అడుగుతాను. అది మనం ఆర్టిస్టు ఏపీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్లో మనకి కార్డు ఉంది. 24 క్రాఫ్ట్స్లో అదొక ఆప్షన్ ఉంది. కాబట్టి ఏదైనా అవసరం అంటే మన డిపార్ట్మెంట్ తరఫున మనకు సాయం చేయొచ్చు. కానీ ఇంకా అడగలేదు. భగవంతుల పరిస్థితి మీకు రానివ్వలేదు. భగవంతుడు ఇంతవరకు ఆ అవసరం రానిలేదు. ఓకే, ఇండస్ట్రీ పరంగా ఓకే. అయితే మీరు ఇంకో విషయం అండి, మిమ్మల్ని ఇప్పుడు కొత్తగా సినిమాల్లోకి రావాలని చాలామంది ప్యాషన్తో టిక్టాక్లు, రీల్స్, తర్వాత యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, అలాగే అందరూ పెద్ద సెలబ్రిటీస్ సినిమా హీరోలు అయిపోవాలని, హీరోయిన్లు అయిపోవాలని అందరూ చాలా ఆతృతతో వస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే అటువంటి మీ అనుభవంలో ఉన్నటువంటి సందేశం ఏంటండి? మరి మగవాళ్ళు అయితే డబ్బులు అడుగుతున్నారు ఈ సినిమా వాళ్ళు, ఆడవాళ్ళు అయితే క్యాస్టింగ్ డోస్ అనేది ఉంది. ఈ రెండింటి మీద మీ ఒపీనియన్లో సత్యం ఉంది? మీరు చాలా టఫ్ అనేది. ప్రజెంట్ ఉన్న టైంలో స్టడీలు మానేసి, సాఫ్ట్వేర్లు మానేసి, డాక్టర్ అందరూ యాక్టర్ అవ్వాలని సెలబ్రేట్ అయిపోయినారు చేస్తున్నారు. కానీ ఎడిటింగ్, కెమెరామ్యాన్, ఇంకా టెక్నికల్గా ఇంకా మేకప్ అలాంటి అన్నింటిలో కొంచెం నిలబడవచ్చు. కానీ ఒక యాక్టర్గా, ఒక కమెడియన్ గాను, ఒక యాక్టర్ గాను, ఒక హీరో గాను నిలబడడం అంటే చాలా కష్టంతో కూడుకుంటారు. మీరు ఒక్కటి గమనిస్తే ఒక 4 ఫ్యామిలీలు వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ కొడుకులు వాళ్ళే వస్తున్నారు తప్ప కొత్త వాళ్ళు హీరోగా ఎంటర్ అవ్వడం చాలా కష్టంగా ఉంది.
ఈ మధ్య అంటే 4-5 సంవత్సరాలు ఇప్పుడు ఒక 4-3 వచ్చారులే, కానీ ఎప్పుడు వాళ్ళ నామన నందమూరి అని కానీ, చిరంజీవి బ్యాచ్ అని కానీ, లేకపోతే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఏ వస్తున్నారు కానీ వీళ్ళు నిలబడటం హీరోగా అనేది కొంచెం టఫ్గా కూడుకుని ఉంటుంది. వాళ్ళ పిల్లలు అనుకోండి ఆటోమేటిక్గా ఏదో ఒకళ్ళు రిలేషన్స్ ఎవరో ఒకళ్ళు వాళ్ళ పేరు నుంచి వస్తున్నారు కాబట్టి పేరు వస్తుందని వాళ్ళ ప్రొడ్యూసర్ చేసేవాళ్ళు ముందుకు వస్తున్నారు. కొత్త వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడానికి వచ్చేవాళ్ళు చాలా కష్టంతో కూడుకున్నాను. ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు ఒక ప్రకాష్ రాజ్ లాగా, లేకపోతే ఒక కమెడియన్ మన వేరే కమెడియన్ బ్రహ్మానందం లాగా, ఇలా ఎవరన్నా కామెడీ చేసి ఏదైనా సొంత టాలెంట్తో నేర్చుకొని వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి ఉంటారులే, కానీ హీరోగా నిలబడడం అనేది చాలా కష్టంతో కూడుకుంటారు. లేడీస్ పరిస్థితి ఏంటండి? లేడీస్ పరిస్థితి అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవకాశాలను బట్టి ఒక్కొక్క సాట వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అందరూ చెప్పుకోలేరు, అందరూ చెప్పకుండా ఉండలేరు. ఎవరు మనస్తత్వాన్ని తగ్గట్టుగా వాళ్ళకి ఏం కావాలో అప్పుడు ఏం అడుగుతున్నారా, మనం దీనికి బెండ్ అవ్వాలా, లేకపోతే మనకి ఇది వద్దనుకొని వెళ్ళిపోవాలనేది వాళ్ళ సొంత విషయాలు. కొంతమంది బెండ్ అవ్వచ్చు, బెండ్ కావచ్చు, అది వ్యక్తిగత విషయాలు సార్. అది మనం ఓపెన్గా చెప్పి ఆడవాళ్ళు ఇలాగా మరి అడిగే కాస్ట్ కోచ్లు ఇట్లా అని మనం చెప్పలేము. అది అంతా చూస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అంత తెలిసిన విషయం. అది నేను ఓపెన్గా ఇది ఇలా అని చెప్పలేను, అది క్యాజువల్గా జరుగుతూనే ఉన్నాయి, కొన్ని జరిగాయి. బాబురావు గారు, మా జిల్లా నుండి, మా మండలం నుండి, మా గ్రామం నుండి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సినిమాల్లో ఇన్ని విషయాలు 24 గ్రామ్స్ మీద సినిమాలో ఉన్న ఇంత నాలెడ్జ్ సంబంధించి చాలా థ్యాంక్స్. మరి అదేవిధంగా మీరు ఒక శ్రీహరిలాగా, ఒక పృథ్వీరాజులాగా మంచి ఆర్టిస్ట్ అయ్యి మరి మా ఊరికి మాకు కూడా పేరు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదకాల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతసేపు మీ ఇల్లువెంట్ అయ్యని మాకు వింటర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా విషయాలు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. ఈ ఏరియాలో ఉన్న ఇక్కడ నుంచి వెళ్ళినందుకు బాగా కష్టపడి ఎంతకైనా పేద నా కృషి నేను చేస్తూనే ఉంటాను. ఆ దేవుడి మీద దయతో నమ్మకంతో చేస్తున్నాను. నేను కూడా ఎదగాలని ఆలోచిస్తున్నాను. తప్పనిసరిగా అండి, కృషితో కృషి నాస్తి అన్నారు. తప్పనిసరి. థ్యాంక్ యూ.